కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆక్వా వల్ల పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్య రూపంలో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఆదాయాలు పొందుతున్నాయన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. విద్యుత్ రాయితీ, నాణ్యమైన సీడ్ సరఫరా, ఫీడ్ ధరలు నియంత్రణ వంటి అనేక హామీలు సక్రమంగా అమలు కాలేదన్నారు. వస్తా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంటు రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయలకి అందించే విధంగా ఇచ్చిన హామీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎంపడా, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే మత్స్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి వాళ్ళ ఏదైతే సంక్షోభం నుంచి బయటపడేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాము. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున